హాయ్ అండి. ప్రేమంటారా 62 భాగం వినండి. నా మాట తీరే అంత. అయినా ఏంటి కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. అది గుర్తుపెట్టుకో అంది నీలు. నీకు ఇంకా అర్థం కాలేదు కదా. మనం ప్రేమించే మనిషిని మన కష్టంలోనూ సుఖంలోనూ తలుస్తాం. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా క్రిష్ నీకు తోడుగా ఉన్నాడా? నీ ప్లేస్లో అక్షు ఉంటే అక్కడే ఉంటాడా అన్నాడు కౌశిక్. క్రిష్కి ఎలా తెలుస్తుంది ఇక్కడ జరిగేవన్నీ? తెలిస్తే కనీసం ఫోన్ అయినా చేసేవాడు అంది నీలు. నిన్ను నువ్వు మభ్యపెట్టుకోగలవు. నీ మనసును అడుగు, అది చెప్తుంది. ఊహల్లో ఉండకు. రియాలిటీని ఒప్పుకొని తీరాలి ఎప్పటికైనా అన్నాడు. ఇక వదిలే. నాకు హెల్ప్ చేస్తున్నావా నాగేను. ఇలా మాట్లాడితే వేరేగా ఉండేది అంది నీలు. నువ్వు ఎవరిని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. అదే నేను చెప్పేది అన్నాడు. నన్ను డ్రాప్ చేయి. నువ్వు ఇక్కడే రూమ్స్ ఉంటే తీసేసుకో. లేట్ అవుతోంది, వెళ్దాం అంది నీలు టాపిక్ని డైవర్ట్ చేస్తూ. కారులో వెళ్తూ ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కొంచెం చెప్తే వింటోంది. మొదట్లో వినేది కాదు, పొగరుగా ఉండేది అనుకున్నాడు కౌశిక్. వీడు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడు. నా కోసం వీడున్నాడు అనే ఫీలింగ్ నాకు ఉంది. ఎప్పుడు క్రిష్ కోసం నేనే, నా కోసం ఎప్పుడూ నిలబడలేదు. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకుంది నీలు. ఇల్లొచ్చాక దిగుతూ నువ్వు వెళ్ళు అంది. నీలు వెళ్ళే వరకు ఉండి అప్పుడు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళావు? ఒకరిని అనుకున్నాక వాళ్లతోనే ఉండాలి. మళ్ళీ ఈ అబ్బాయి ఎవరు అంది సౌజన్య నీలుని చూస్తూ. నువ్వు ఎక్కువ ఆలోచించకు. నా ఫ్రెండ్. అయినా ఏంటి కొత్తగా అంది నీలు. నువ్వు క్రిష్తో మంచిగా ఉండి అతను కూడా నిన్ను ఇష్టపడేలా చేసుకో. మీ డాడీ వాళ్ళని ఒప్పిస్తారు అంది సౌజన్య నవ్వుతూ పైకి వెళ్తోంది. భోజనం చేయవా అంది మరి సౌజన్య. అయిపోయింది, బయట తిన్నాను అంది. అక్కడ అందరూ అంత్యాక్షరి ఆడుతున్నారు. ఇలా కాదు, ఆట మారుద్దాం. అక్షు ఒక టీము, క్రిష్ ఒక టీము. ఇద్దరూ ఒకే టీంలో ఉంటే వాళ్లే గెలుస్తున్నారు అన్నాడు నరేష్. మీకు వాళ్ళ సంగతి తెలీదు. ఆట కంప్లీట్ అవ్వనివ్వరు చూడండి. నేను చెప్పడం ఎందుకు అంది ప్రియ. ఆట మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు పాడుతున్నారు. అక్షు టీం ఆలోచిస్తోంది. అరే మర్చిపోయావా, మనం వీళ్ళందరినీ వదిలి ఇంటికొచ్చేసాం. ఆ సినిమాలో పాట అన్నాడు. అక్షు వెంటనే పాట అందుకుంది. ఓహో, ఇలాంటి సౌలభ్యం కూడా ఉందా మీకు? ఇక ఆడినట్టే. ఈ ఆట క్యాన్సిల్ అన్నాడు నరేష్. మీరు ఇచ్చుకోండి హింట్సు, మేము వద్దన్నామా అంది అక్షు. మీ అంత జ్ఞాపక శక్తి మాకు లేదమ్మా. మీ ఇద్దరినీ చూస్తుంటే ముచ్చటగా ఉంది. నందు, వీళ్ళకి దిష్టి తీసే నీ చేత్తో అన్నాడు నరేష్. నర్మదా వెళ్తుంటే వెనకే వెళ్ళాడు ప్రదీప్. వీళ్ళని ఇలా చూస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. సాహితిని ఈ ఫ్యామిలీలో ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ప్రసాద్, కుమార్ల పెద్ద పిల్లలు ఉన్నారు కదా, ఇద్దరిలో ఒకరికి సాహితిని ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళకి ఇంకా ఎవరిని అనుకోలేదు అనుకుంటేనే. నీ అభిప్రాయం చెప్పు అన్నాడు. ఈ అభిప్రాయం నాకు ఉంది. పిల్లలిద్దరూ బంగారాలు. గ్రీష్మ, సాహితీ ఇద్దరికి, వాళ్ళిద్దరికీ అయితే బాగుంటుంది అని. టైం వచ్చినప్పుడు అడుగుదాం నిన్ను అనుకున్నాను. నీకు ఉంది కదా, నేను మాట్లాడతానులే అంది నర్మద. ఆంటీ, మీకు ఇక్కడ బోరు కొట్టడం లేదా? అమ్మని మిస్ అవుతున్నారు కదా అంది అక్షు ప్రియాతో. అవును, ఈ పాటికి 3-4 షాపింగ్లు అయ్యుండేవి అన్నాడు క్రిష్. ఆ మాట నిజమే, కానీ షాపింగ్ కంటే నువ్వంటేనే ఇష్టం. అందుకే మిస్ అయ్యాను అనే ఫీలింగ్ లేదు అంది ప్రియ. ఆంటీ, మీకు షాపింగ్ అంటే ఇష్టమా? నాకు అంతే, చాలా ఇష్టం అంది సాహితి. ఏంటి కాకానా? షాపింగ్ పేరు చెప్పి కోడలైపోదామనే అంది సాహితికి మాత్రమే వినిపించేలా గ్రీష్మ. గ్రీష్మ మాటలు కుడుక్కుంటూ మా డాడీని అడుగు కావాలంటే, నాకు షాపింగ్ అంటే ఇష్టమే అంది. మీ డాడీకి చెప్తాను. ఆంటీ ఇక్కడే ఉన్నారు కదా, అడిగేస్తారు అంది గ్రీష్మ. నీకో దండం తల్లి, నన్ను వదిలే. ఇలాంటివన్నీ తెలిస్తే ఇప్పుడే ఇంటికి తీసుకువెళ్ళిపోతారు అంది సాహితి. వీళ్ళిక్కడ సరదాగా ఉన్న టైంలో అక్కడ ఉదయ్కి ఫోన్ వచ్చింది. కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, అర్జెంటుగా రమ్మని. హోటల్లో రూమ్ కోసం వెళ్ళి వద్దులే కారులోనే పడుకోవచ్చు అనుకుని కౌశిక్ వెనక్కి వచ్చేశాడు. కార్ పార్క్ చేస్తుంటే ఉదయ్ బయటకు వచ్చాడు. కంగారుగా కారు తీయబోతుంటే, ఎక్కడికి అంకుల్, నేను తీసుకువెళ్ళనా
అని అడిగాడు కౌశిక్. ఒకసారి వెళ్దాం, కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ అయిందట అన్నాడు ఉదయ్. అవునా, రండి తీసుకువెళ్తాను అంటూ మళ్ళీ కార్ రివర్స్ చేసి ఉదయ్ని ఎక్కించుకుని తీసుకువెళ్తున్నాడు. కంపెనీ దగ్గరికి వస్తుంటే ఎక్కడా ఫైర్ యాక్సిడెంట్ అయినట్టు కనిపించట్లేదు. అక్కడ ఎవ్వరూ లేరు. హారన్ కొట్టినా గేట్ ఎవరూ తీయలేదు. ఉదయ్ దిగబోతుంటే అంకుల్ వద్దు, దిగొద్దు అని కార్ని ఫాస్ట్గా బ్యాక్ టర్న్ చేశాడు. ముందుకు వెళ్తుంటే వెనక నుండి నలుగురు రాడ్లతో పరిగెత్తుకొస్తున్నారు. అప్పుడు అర్థమైంది ఉదయ్కి, ఎవరో తనని చంపడానికి ప్లాన్ చేశారని. ఆపకుండా తిన్నగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాడు కౌశిక్. అంకుల్ కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇంటికి వచ్చే వరకు భయపడుతూనే ఉన్నాడు ఉదయ్, వాళ్ళు కానీ ఇంటికి రాలేదు కదా అని. ఇంటికి వచ్చాక తను దిగి నువ్వెక్కడున్నావు అని అడిగాడు కౌశిక్ని. రూమ్ తీసుకుందామని వెళ్ళాను, కానీ ఎందుకో మళ్ళీ వద్దు అనిపించింది. ఈ కారులోనే పడుకుంటాను అన్నాడు కౌశిక్. వద్దు, ఎందుకలా, లోపలికి రా, రూమ్లో పడుకో అని తీసుకువెళ్ళి ఒక రూమ్ చూపించాడు. బయట వాచ్మెన్కి అసలు కొత్త వాళ్ళని ఎవ్వరినీ రానివ్వద్దు అని హెచ్చరించి తలుపులన్నీ జాగ్రత్తగా వేశాడు. పడుకుంటూ సౌజన్యకు మొత్తం అంతా చెప్పాడు. నేను వాళ్ళని పట్టించాను కనుక నన్ను చంపడానికి ట్రై చేస్తారు. నేను కానీ పోతే నిన్ను అస్సలు చూడదు నీలు. రేపు ప్రొద్దుటే లాయర్ని పిలిపించి వీల్నామా రాయించాలి అన్నాడు ఉదయ్. మీరేం కంగారు పడకండి, మీకేమీ కాదు, అలాంటి ఆలోచన పెట్టుకోకండి అంది సౌజన్య. ఆ అబ్బాయిని రూమ్లో పడుకోమన్నాను. అతన్ని అక్కడి నుండి పిలిపించింది. కూడా తిప్పుకుంటుంది. ఏం చేస్తోందో అర్థం కాదు అన్నాడు ఉదయ్. చిన్నప్పటి నుండి మీ గారం వల్లే అది అలా తయారైంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, విన్నారా నా మాట? ఇప్పుడు చూడండి, దానివల్ల ఎన్ని అనర్థాలో. పిల్లలపై ప్రేమ ఉండాలి కానీ పిచ్చి ప్రేమ ఉండకూడదు. ఇప్పుడు మారాలంటే మారుతుందా అంది సౌజన్య. అది నాకు అర్థమయ్యేసరికి అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయలేం. అది ఏం చేస్తుందో చూస్తూ ఉండడమే. వీలైతే అడ్డుకోవడానికి ట్రై చేయడం, అంతే అన్నాడు. అశాంతిగా ఆ రాత్రి తెల్లవారింది ఉదయ్కి. హాల్లో కూర్చుని లాయర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ దిగొచ్చింది నీలు. గుడ్ మార్నింగ్ రా అన్నాడు. గుడ్ మార్నింగ్ అంకుల్ అంటూ లోపల నుంచి వచ్చాడు కౌశిక్. నువ్వు లోపలేం చేస్తున్నావు? నిన్నెవరు రానిచ్చారు లోపలికి అంది నీలు. నేనే పడుకోమన్నాను. రాత్రి ఈ అబ్బాయి కానీ నా కూడా లేకపోతే ఈ పాటికి నేను చచ్చిపోయేవాణ్ణి అన్నాడు ఉదయ్. ఏమైంది డాడీ అంది నీలు. రాత్రి జరిగిందంతా చెప్పాడు ఉదయ్. కౌశిక్, మనం బయటికి వెళ్ళాలి, వస్తావా అని అడిగింది నీలు. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అంది సౌజన్య. లేదు, వచ్చి తింటాం. రా కౌశిక్, కారుతీ అంది నీలు. నీలు కారెక్కాక ఎక్కడికి అన్నాడు కౌశిక్. ప్రసాద్ వాళ్ళ ఇంటికి అంది నీలు. ఎందుకిప్పుడు అక్కడికి అన్నాడు కౌశిక్. నీకు తెలీదు, ఇది వాడి పనే. వాడికి ఒక వార్నింగ్ ఇచ్చి వద్దాం అంది నీలు. ఇది వాళ్ళ పని కాదు, డ్రగ్స్ వాళ్ళని పట్టించారు కదా, ఇది వాళ్ళ పని అన్నాడు కౌశిక్. నీకు షూర్గా తెలుసా అంది. తెలుసు, ఖచ్చితంగా ఇది వాళ్ళ పనే. రాత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాం అన్నాడు కౌశిక్. ఒకసారి ఫ్యాక్టరీకి పోనీ అంది. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.